కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాల కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు ఊరట లభించింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఒక కీలక తీర్పును జారీ చేసింది. విచారణ సందర్భంగా ఘోష్ కమిషన్ ప్రాథమిక నిబంధనలను పాటించలేదని, సరైన విచారణ పద్ధతులను అనుసరించలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వం చేపట్టిన నిర్ణయాలకు సంబంధించి కమిషన్ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్లవద్దని ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ ముసురుతున్న రాజకీయ మేఘాలు ఇప్పుడు న్యాయస్థానం తీర్పుతో సరికొత్త మలుపు తిరిగింది. కాళేశ్వరం గలాటాపై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేస్తూనే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దంటూ బ్రేకులు వేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాజకీయ యుద్ధం మొదలైంది. బీఆర్ఎస్ నేతలు కుట్రలను ఛేదించామని అంటూ ఉంటే, కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు అందుకు బాధ్యులైన వారెవరిపై కూడా కోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదని అంటోంది. ఘోష్ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 6 కొట్టివేయాలని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. కానీ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటును హైకోర్టు తప్పుబట్టలేదని అంటున్నారు. కమిషన్ నియామకాన్ని కోర్టు పూర్తిగా సమర్థించిందని వివరిస్తున్నారు. అంతేకాకుండా కమిషన్ ఫైండింగ్ ను కూడా హైకోర్టు తప్పుబట్టలేదు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం 1952లోని సెక్షన్ 3 ప్రకారం చేసిన విచారణ రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేసినట్టు తెలుపుతున్నారు. జ్యుడిషియల్ కమిషన్ విచారణ నివేదికలో కొందరు బాధ్యులపై చేసిన జ్యుడిషియల్ కమిషన్ విచారణ నివేదికలో కొందరు బాధ్యులపై చేసిన నిర్ధారణలపైన హైకోర్టు అభ్యంతరం తెలిపిందని, పిటిషనర్లకు నిర్ణీత ఫార్మాట్ ప్రకారం నోటీస్ ఇవ్వలేదనే టెక్నికల్ అంశాన్ని తప్పుపట్టిందని అంటున్నారు. హైకోర్టు తీర్పు సిబిఐ విచారణకు అడ్డంకి కాదని, ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.